వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. యువత సత్ప్రవర్తన కలిగి జీవించడంతోనే దేవుని మార్గంలో నడవగలరని వాక్యోపదేశకులు ప్రేమ పలుకులు పత్రిక ఎడిటర్ రేవరెండ్ జె నాగేంద్రం అన్నారు. పుల్లల చెరువులో క్రైస్తవ ఆరాధన ప్రార్థన మందిరంలో 2 రోజులుగా జరుగుతున్న ప్రతిష్ఠ మహోత్సవాలు బుధవారం రాత్రి ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా క్రైస్తవ గీతాలను యువత ఆలపించారు. పలువురు పాస్టర్లు బైబిల్ వాక్యాలను చదివి వినిపించారు. గుడివాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి రాత్రి పగలు అనే తేడా లేకుండా మట్టి తోలకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎలాంటి బిల్లులు లేకుండా కొన్ని లక్షల రూపాయలు మట్టి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. మట్టి తవ్వకాలు జరిపే మాఫియా లీడర్లపై అధికారులు ఎలాంటి చర్యలు అధికారులు తీసుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్లా విజయ్ కుమార్ అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరను బహుకరించారు. తొలుత పట్టు చీరను అమ్మవారి విగ్రహం ఎదురుగా ఉంచి పూజ చేశారు. అనంతరం ఈవో సీనా నాయక్ ను అందజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాచర్ల మండలం నాగార్జున సాగర్ విజయపూరి సౌత్ ఏపీఆర్టీసీలో పలు శాఖల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. తహసీల్దార్ కిరణ్ కుమార్ నేతృత్వంలో పలు శాఖ అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. అధికారులు మాట్లాడుతూ శత్రు దేశాలకు చెందిన దుండగులు టెర్రరిస్టులు అకస్మాత్తుగా ప్రజలపై దాడులు నిర్వహించినప్పుడు వారి నుంచి ఎలా తప్పించుకోవాలో మాక్ డ్రిల్ ద్వారా తెలిపారు. సరైన పత్రాలు లేని ఎవరైనా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హనుమంతరావు అన్నారు. పెదకూరపాడు మండలం లగడపాడులో సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించి ఒకచోట చేర్చారు. మారణ ఆయుధాలు ఏమైనా దాగి ఉన్నాయని ఇళ్లను పరిశీలించారు. సుమారు 70 బైకులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మహానాడు నిర్వహణ బాధ్యులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. కడపలో ఈ నెల 27, 28, 29వ తేదీలో నిర్వహించనున్న మహానాడుపై నేతలతో చర్చించారు. సభ ఏర్పాట్లపై నేతలతో మాట్లాడారు. ఈ సమావేశంలో నెల్లూరు జిల్లా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పాల్గొన్నారు. గుడివాడలోని 10వ వార్డులో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి రమేష్ పర్యటించారు. వార్డులో వినాయకుడి గుడి వద్ద చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కమిషనర్ ని కోరారు. కొన్ని చోట్ల వీధి దీపాలు లేవని ప్రజలు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి త్వరలో వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని కమిషనర్ వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో షేక్ సర్కార్, సుంకర వెంకట్ పాల్గొన్నారు. యువత డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారని వీటిని నియంత్రించే క్రమంలో మూలాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని జేసీఎస్ చిన్న రాముడు అధికారులకు సూచించారు. రాజమండ్రిలోని కలెక్టరేట్ లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నవోదయం 2.0 పురోగతి, ఆల్కహాల్ వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రతి ఏడాది మే నెలలోనే కనిపించే మే పుష్పం వికసించి పలువురిని ఆకట్టుకుంటోంది. మండల కేంద్రమైన ఘంటసాల గ్రామంలోని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పీసుపాటి వెంకట నరసింహారావు స్వగృహంలో ఈ మే పుష్పం వికసించింది. మామిడి చెట్టు నీడన ఈ పుష్పం వికసించడంతో ఇంటిలోని వారితో పాటు గ్రామస్తులు ఈ పుష్పాన్ని చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. చింతపల్లి మండలంలోని కుడుముసారి పంచాయతీలోని కరకపల్లికి రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామానికి రహదారి నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకోక గిరిజనులు ఏడాది క్రితం సొంతంగా మట్టి రోడ్డు నిర్మాణం చేసుకున్నారు. కురుస్తున్న అకాల వర్షాలకు ఉన్న మట్టి రోడ్డు బురదమయమవుతూ రాకపోకలకు ఇబ్బందిగా మారుతుందన్నారు. ఈ సమస్యలపై అధికారులు స్పందించాలని కోరారు.